నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. నూడిల్స్ ఇష్టం లేని పిల్లలంటూ ఉండనే ఉండరు. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వనివ్వండి, లేకుంటే లంచ్‌లో ఇవ్వనివ్వండి, స్నాక్‌లో ఇవ్వనివ్వండి, డిన్నర్‌లో ఇవ్వనివ్వండి, తప్పనిసరిగా నూడిల్స్ ఇంట్రెస్టింగ్‌గా తీసుకుంటా ఉంటారు. స్పెషల్లీ అది బాగా ఇంట్రెస్టింగ్‌గా, చక్కగా స్పైసీగా, నైస్‌గా అయిపోయిందనుకోండి, ఇంకా చాలా ఇష్టపడి తింటా ఉంటారనమాట. ఎప్పుడైనా పిల్లల్ని మనం మచ్చిక చేసుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళు అస్సలు ఏమి ఆహారం తీసుకోవట్లేదు అనుకున్నా, నూడిల్స్ చేసిస్తే గనుక డెఫినెట్‌గా ఒక్క నిమిషంలో టక్కుమని అయిపోతుంది. సో, నూడిల్స్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, కొంచెం మనము ఇంకొన్ని పోషకాలు యాడ్ చేసి ఎలా ఇంట్రెస్టింగ్‌గా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. సో, ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్రిస్పీ నూడిల్స్. క్రిస్పీ నూడిల్స్‌కి కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూసేద్దాం. నూడిల్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, చీజ్, ఆయిల్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏం చేయాలంటే నూడిల్స్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. నూడిల్స్ని కుక్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుని వాటర్ యాడ్ చేసి, సో నూడిల్స్ అంటుకోకుండా లూజ్గా ఉండటం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఇక్కడ నూడిల్స్ని వేసేసాను, ఇంకా వాటర్ వేసేస్తున్నాను. సో అంటుకోకుండా రావాలి అంటే ఇందులో కొంత ఆయిల్ వేయాలన్నమాట. కొంచెం అంత నూనె వేసిస్తే కనుక నూడిల్స్ అంటుకోకుండా వచ్చేస్తాయి. ఆయిల్ యాడ్ చేసేసాను. ఏం చేద్దామంటే వీటిని మూత పెట్టేద్దాము. సో అది అట్లా ఉంటుంది. సో ఇది మనకి చక్కగా కుక్ అయిపోయి, అంటే నూడిల్స్ తినడానికి రెడీగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇది బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని థింగ్స్ మీకు చెప్పాలి. అది ఏంటంటే నూడిల్స్ అనగానే చాలామంది పేరెంట్స్ ఏంటంటే నాట్ ఏ హెల్దీ ఫుడ్ అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. భయపడిపోతూ ఉంటారు పిల్లలకి అసలు నూడిల్స్ చేసి పెట్టకుండా ఉండటానికి, లేకుంటే పోస్ట్పోన్ చేయడానికి మంచిది కాదని చెప్పడానికి అనుకుంటూ ఉంటారు. కానీ యాజ్ సచ్ మనకి ఇప్పుడు అన్ని రకాల నూడిల్స్ దొరుకుతున్నాయి. ఓట్స్తో తయారు చేసిన నూడిల్స్, హోల్ వీట్తో చేసినటువంటి నూడిల్స్, మనమే ఇంట్లో నూడిల్స్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో మనము ఇంట్లో తయారు చేసుకుని ఇచ్చింది ఇంకా టేస్టీగా ఉంటుంది, ఇంకా మంచి పోషకాలు బాగా ఉంటాయి, అంటే రిఫైన్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇంట్లో చేసుకున్న నూడిల్స్ అయితే ఇంకా ఎక్సలెంట్, తప్పనిసరిగా ఇవ్వచ్చు. దీన్ని ఇంకా మనము హెల్తీగా చేయాలి అని అంటే మనము అందులో వెజిటబుల్స్ యాడ్ చేయటము, అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్, చిన్న చిన్న చికెన్ పీసెస్ అట్లాంటివి యాడ్ చేయటము, లేకపోతే ఎగ్ బాయిల్ చేసి యాడ్ చేయటము. ఈ విధంగా మనం యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒక కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అయిపోతుంది అనమాట. నూడిల్స్లో వెజిటబుల్స్ ప్లస్ ఏదన్నా ఎగ్ కానీ, నాన్ వెజ్ కానీ, లేకపోతే మనం స్ప్రౌట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్ప్రౌట్స్ని యాడ్ చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే మనకి బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే వీటి నుంచి ఉండేటువంటి హోల్ వీట్లో ఉండేటువంటి ప్రోటీన్స్, ఎనర్జీ, తర్వాత స్ప్రౌట్స్ నుంచి ఉండేటువంటి ప్రోటీన్ అండ్ ఎనర్జీ, ఈ రెండు కలిపి ఒక మంచి చక్కటి బ్యాలెన్స్డ్ మీల్ కింద తయారవుతుంది అనమాట. సో నూడిల్స్ చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా, ఏం చేద్దామంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము వీటిని తీసేసుకుందాం. చక్కగా బాయిల్ అయిపోయిన నూడిల్స్ రెడీ టు ఈట్ అనమాట. ఇప్పుడు ఇది నూడిల్స్, వీటిని మనం ఏం చేయాలంటే క్రిస్పీగా చేసుకోవాలి. క్రిస్పీ నూడిల్స్ కాబట్టి క్రిస్పీగా చేసుకోవాలి. సో
వాటర్ అంతా కరిగే వరకు దీన్ని ఇక్కడ ఇలా పెడదాం. ఈ లోపల మనము ఈ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో కొంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ అంటే మనకి ఇదంతా కొంచెము ఆయిల్ స్మియర్ చేసేసి ఆయిల్ యాడ్ చేసేసి సో మొత్తం వాటర్ అంతా అయిపోయింది కదా. సో ఈ నూడిల్స్ని ఏం చేస్తున్నానంటే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో ఈ నూడిల్స్ని మనము వీటిని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసి క్రిస్పీగా అయ్యే వరకు దాన్ని అలాగే వండించేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనము స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టేసాను. క్యాప్సికమ్ తర్వాత ఆనియన్స్ క్యూబ్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. క్యూబ్ లాగా కట్ చేసుకుంటే అది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చక్కగా వైటమిన్ సి కంటెంట్ బాగా ఉన్నటువంటి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికంలో వైటమిన్ సి కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా మనము క్యూబ్ షేప్ అనమాట, క్యూబ్ ఆర్ రెక్టాంగిల్, క్యూబ్ షేప్ వీలైనంత వరకు క్యూబ్ షేప్లో కరెక్ట్ క్యూబ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుని అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనమాట. చూడటానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలైతే ఇంకా చిన్న క్యూబ్స్ పెట్టుకోవచ్చు, కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు తినడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా మనము క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే క్యూబ్ లాగా కట్ చేసుకోవటం అంటే ఇలా లేయర్స్ లాగా తీసుకోవాలన్నమాట. లేయర్స్ లాగా తీసుకుంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారు, చాలా ఈజీగా తింటారు, సో వదిలేయకుండా ఉంటారు. సో ఈ విధంగా లేయర్స్ లాగా తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. సో వీటిని కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవటం. క్యాప్సికమ్ ఆనియన్స్ ఈ రెండు ఎంత చక్కటి టేస్ట్ ఇస్తాయంటే డిష్కి, అంటే చాలా అపటైజింగ్గా ఉంటుందన్నమాట. ఏ డిష్కి అయినా సరే, మనము ఫ్రైడ్ రైస్ చేసినా కానీ ఏ డిష్కి అయినా సరే చాలా చక్కటి మంచి ఫ్లేవర్స్ ఇవ్వటము, టేస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకుని సో మనకి క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, నెక్స్ట్ క్యాప్సికమ్ ఆనియన్స్, కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ లుక్ చూడగానే మనకి ఆ స్టైల్ చైనీస్ స్టైల్ వచ్చేస్తుంది, అందుకని ఆ క్యూబ్స్ లాగా కట్ చేశాను అనమాట. సో రెడ్ చిల్లీ సాస్ అనేది యూనిక్ ఫ్లేవర్, చైనీస్ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి దీని నుంచి మనకి. సో ఇక్కడ నూడిల్స్ క్రిస్పీగా అయిపోతున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంత ఉప్పు ఉంటుంది. అలాగే ఇక్కడ నూడిల్స్లో కూడా కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనము నూడిల్స్ బాయిల్ చేసినప్పుడే కొంచెం వేసేసుకోవచ్చు. సో ఇది ఒక 2 minutes కుక్ చేద్దాము. సో వావ్, చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చక్కగా రెడ్ చిల్లీ సాస్లో క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ చక్కగా కుక్ అయిపోయింది. సో ఇంకేంటంటే మనం సర్వ్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ క్రిస్పీ నూడిల్స్ క్రిస్పీగా అయిపోయినాయి కదా, ఇదిగోండి క్రిస్పీగా అయిపోయినాయి, దీన్ని ఈ విధంగా వేసుకోవాలి.
క్రిస్పీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. సో దానిపైన మనము ఈ సాస్, క్యాప్సికమ్ ఆనియన్స్ కలిపినటువంటి సాస్ మిశ్రమం ఇందులో యాడ్ చేస్తామన్నమాట. సో ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం అంత చీజ్ దీనిపైన యాడ్ చేయాలి. వావ్, క్రిస్పీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. క్రిస్పీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, చీజ్, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొన్ని నీళ్లు వేసి అందులో నూడిల్స్, కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ని వడకట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి ఉడికించిన నూడిల్స్ వేసి డ్రై అవ్వనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇంకొక ప్యాన్లో కొద్దిగా నూనె, రెడ్ చిల్లీ సాస్ వేసి కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత క్రిస్పీగా అయిన నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ మిశ్రమాన్ని దానిపై వేసి దానిపై చీజ్ని తురుముకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ నూడిల్స్ రెడీ. చూసారు కదండి క్రిస్పీ నూడిల్స్. చాలా ఇంట్రెస్టింగ్ డిష్, సంథింగ్ డిఫరెంట్. సేమ్ నూడిల్సే కానీ కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా అనిపిస్తుంది. పిల్లలకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది డెఫినెట్గా. అండ్ మనం ఏంటంటే నూడిల్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటాము. సో అంత భయపడిపోయిన అవసరం లేదు, నార్మల్గా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ లేకపోతే గుడ్డు అలాంటివి ఏమైనా యాడ్ చేస్తే కనుక మంచి హెల్దీ స్నాక్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నిజానికి నమస్తే.